ఈ రోజు అందరూ వెయిట్ చేస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బాక్స్ క్రికెట్ ఐడియా. దీనికోసం చాలా మందితో మాట్లాడా, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో డిస్కస్ చేసి చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ తెస్తున్నాం. సో, ఒక్క 500 లైక్‌లు అడుగుతున్నాను నేను ఈ వీడియోకి అంతే. ఒక లైక్ కొట్టేసి మీరు కంటిన్యూ అయిపోండి. మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ ఆడుతూ ఉంటాం. ఇప్పటికీ ఈ బాక్స్ క్రికెట్ కోసం ఎగబడే వాళ్ళుంటారు. కానీ చాలా మందికి బాక్స్ క్రికెట్ బిజినెస్ పెడితే ఎంత పరిణామంలో పెట్టాలి? ఎలాంటి కొలతలతో పెట్టాలి? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతది? ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయనే దాని గురించి ఐడియా లేదు. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం క్లియర్ కట్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ క్రికెట్ సెటప్ చేయాలి అంటే మనకి తక్కువలో తక్కువ 80 అడుగుల పొడుగు, 40 అడుగుల వెడల్పు ఉండేటువంటి స్పేస్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటది. అంటే యావరేజ్‌గా ఒక 3000 స్క్వేర్ ఫీట్ యొక్క స్పేస్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. ఇలాంటి స్పేస్‌ని మనం రెంట్‌కి లేదా లీజ్‌కి తీసుకోవచ్చు. నెలకి ఆ రెంట్ అనేది 10,000 లేదా 20,000 వరకు చార్జెస్ అనేవి ఉంటాయి. సో, ఇది ఏరియా బట్టి డిసైడ్ అవుతూ ఉంటది. సిటీస్‌లో అయితే కొంచెం పెరగొచ్చు. లేదు చిన్న చిన్న టౌన్స్‌లో అయితే కాస్త తగ్గుతూ ఉంటుంది. తక్కువలోనే వచ్చేస్తుంది. సో, మనం ఒక 5 నెలల పాటు అడ్వాన్స్ అమౌంట్ పే చేసుకున్నట్లయితే అంటే ఒక రూ. 1,00,000 వరకు మనకి ఇన్వెస్ట్‌మెంట్ అనేది అవుతుంది. ఆ తర్వాత ఈ స్పేస్‌లో మనం స్కిల్డ్ వర్కర్స్‌ని అరేంజ్ చేసుకొని ఐరన్ రాడ్స్, నెట్టు, బాక్స్ టైప్‌లో కస్టమైజ్ అది చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత నైట్ టైమ్ గూడా ఆడుకునేందుకు వీలుగా ఫ్లడ్ లైట్లు చాలా ఇంపార్టెంట్. ఇది ఉండడం వల్లే మీకు ఎక్కువ నైట్ దాకా కంటిన్యూ అవుతుంది. సో, టోటల్‌గా ఈ సెటప్ అనేది 3000 స్క్వేర్ ఫీట్స్‌లో చేయాలంటే 8,00,000 వరకు ఖర్చయితే అవుతది. కానీ ఖర్చు పెట్టుకున్న తర్వాత లాభాలు మాత్రం మీకు చాలా ఫాస్ట్‌గా వెనక్కొచ్చేస్తాయి. సో, వీడియో పూర్తిగా చూడండి. సో, ఒక స్క్వేర్ ఫీట్‌కి 200-500 వరకు కూడా చార్జ్ చేస్తున్నారు. సో, ఈ మెటీరియల్ యొక్క క్వాలిటీ బట్టి కావచ్చు, ట్రాన్స్‌పోర్ట్ బట్టి కావచ్చు, దీనికి సంబంధించి ఖర్చులైతే ఉంటాయి. సో, 3000 స్క్వేర్ ఫీట్‌కి మనకం దాదాపు క్రాస్ క్రికెట్ సెటప్ చేయాలంటే 8,00,000 వరకు ఖర్చవుతుంది. అయితే దీని తర్వాత ఒక చిన్న స్టాల్‌ని గూడా మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రికెట్ ఆడేవాళ్ళు తర్వాత రిలాక్స్ అవ్వడం కోసం వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి గాని, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ కొంతమంది టీలు, కాఫీలు కూడా తాగుతారు. దీనికోసం మనం ఎక్స్‌ట్రాగా ఒక స్టాల్ పెట్టుకోవచ్చు. లేదా వేరే వాళ్ళకి దీనికి సంబంధించి ఔట్ సోర్సింగ్ లాగా ఇస్తే వాళ్ళ రెంట్ కూడా మనకిస్తూ ఉంటారు. సో, దీన్ని పెట్టొచ్చు. ఇదేం కంపల్షన్ గాదు. సో, టోటల్‌గా ఒక 8,00,000-10,00,000లో ఈ బాక్స్ క్రికెట్ అనేది మనం సెటప్ చేసుకోవచ్చు. ఇది ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువవుతుంది మాకు అనుకున్నప్పుడు ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ తగ్గుతుంది. వర్క్‌ను గూడా షిఫ్ట్‌ల వైస్‌గా ఎందుకంటే మార్నింగ్ 6 నుంచి 1 వరకు ఒకళ్ళు, మళ్ళీ 1-నైట్ 7 వరకు ఒకళ్ళు, మళ్ళీ 7-నైట్ 12 వరకు ఒకళ్ళు. ఇట్లా మన వర్క్‌ని కాస్త డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ షిఫ్ట్‌ల వైస్‌గా డ్యూటీ చేసుకుంటే వాళ్ళకుండేటువంటి వేరే వర్క్స్ గాని, ఎడ్యుకేషన్ గాని, ఇంకేదన్నా వ్యాపకం గాని అది డిస్టర్బ్ అవ్వకుండా కూడా ఈ బిజినెస్ ముగ్గురు, నలుగురు కలిసి చేసుకోవచ్చు. సో, ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి దీంట్లో ఇది ఇంపార్టెంట్. ఇందులో రెంటల్స్ అనేవి సిటీస్‌లో అయితే గంటకి రూ. 1000 నుంచి రూ. 2,000 వరకు చార్జ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు. ఇంకా పెరుగుతోంది గూడా. ఎందుకంటే వాళ్ళిచ్చే ఫెసిలిటీస్ కావచ్చు, రెంటల్స్ ఎక్కువ అవ్వడం కావచ్చు అట్లా. సో, సిటీస్‌లో అయితే ఒక 1000 నుంచి రూ. 2,000 వరకు ఖచ్చితంగా చార్జ్ చేయాలి. మనం గంటకి రూ. 600 వరకు, రూ. 1,200 మాత్రమే చార్జ్ తీసుకుందాం. ఎక్కువేయొద్దు లెక్క. మార్కెటింగ్ గాని, ప్రాఫిట్ లెక్క గాని. సో, 12 మంది ఆడడానికి వచ్చినట్లయినా ఒక్కొక్క మనిషి మీద రూ. 50 పడుతుంది. కాబట్టి ఈజీగానే వస్తారు. అంటే వాళ్ళు అఫోర్డ్ చేస్తారు ఆ ప్రైస్‌ని. సో, ఈ ప్రైస్ అనేది మనకి టైమ్‌ని బట్టి, డిమాండ్‌ని బట్టి, సీజన్ బట్టి, హాలిడేసా, నాన్ హాలిడేసా బట్టి, వీకెండ్సా కాదు. డే టైమ్‌లో అయితే డిమాండ్ తక్కువుంటుంది. చిన్న పిల్లలాంటి వాళ్ళు వస్తారు కాబట్టి, వాళ్ళంత అమౌంట్ అఫోర్డ్ చేయలేరు కాబట్టి, వాళ్ళకి 600, 400 కూడా 1 అవర్‌కి అట్లా ఇవ్వచ్చు. నైట్ టైమ్ వచ్చేసరికి కాస్త బిజినెస్ చేసేవాళ్ళు, కాస్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ లాంటి వాళ్ళు, జాబ్ జేసి ఇంటికొచ్చేవాళ్ళు రిలాక్స్ అవ్వడం కోసం నైట్ టైమ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి, ఆ టైంలో ప్రైస్ కాస్త అంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తుంటారు కాబట్టి, ఇంకొంచెం ఒక రూ. 1000, 1,200 వరకు మనం చార్జ్ చేయొచ్చు. నైట్ టైమ్ అయితే కరెంట్ చార్జెస్ గాని, ఎక్స్‌ట్రా ఇవన్నీ కూడా అవుతాయి కాబట్టి, ఒక 1,200, 1,500 వరకు కూడా మనం క్లియర్‌గా చార్జ్ చేయొచ్చు. సో, యావరేజ్‌గా చూసుకుంటే 1 అవర్‌కి మనం రూ. 1,000 అంటే మార్నింగ్ 400 ఎనేసి నైట్ 1,200 ఏసుకున్న యావరేజ్‌గా 800, 1000 ఏసుకున్న ఒక రోజులో మనకి 10 అవర్స్ అయినా సరే 10,000 వరకు ఇన్‌కమ్ వస్తది. నెలకి ఆ రకంగా 3,00,000 వరకు ఇన్‌కమ్ వస్తది. అంటే మనం పెట్టింది మనకి వెనక్కి రావడానికి దాదాపు 4, 5 నెలల్లో వెనక్కొచ్చేస్తది. సో, ఓవరాల్‌గా స్టాల్ కొరకు పెట్టి స్టాల్ వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాం అనుకోండి. దాని మీద కూడా ఇన్‌కమ్ ఒక 10,000 వరకు మంత్లీ వస్తది. మనం క్రికెట్ కిట్స్ గాని, యాక్సెసరీస్, గార్డ్స్, ప్యాడ్స్ ఇవన్నీ కూడా మనం అమ్మడం మొదలుపెట్టామనుకో లేదా అవి కూడా రెంట్‌కి ఇవ్వడం మొదలెట్టామనుకోండి. అలాంటి మెటీరియల్స్ కూడా మనం అక్కడి నుంచి అందరికి సప్లై చేయడం అనేది పెట్టుకోవచ్చు. దాని వల్ల కూడా ఒక 10,000, 15,000 వరకు మనం మంత్లీ ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. సో, ఎక్స్‌ట్రా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఒక 20,000 అవి ఉన్నాయో, అవి రెంటల్స్, మెయింటెనెన్స్ ఇతర ఖర్చులకి వాడేసుకుంటే మనకి ప్యూర్‌గా 2,00,000 వరకు గ్యారంటీ ఎట్టి పరిస్థితిలో మిగులుతది. సో, 3 నెలల్లో లేదా 5 నెలల్లోనే మనం బ్రేక్ ఈవెన్ అనేది చేసేయొచ్చు. అంటే 5 నెలల్లో మనం పెట్టిన పెట్టుబడి వెనక్కొచ్చేసేటువంటిలా ప్లాన్ చేసుకోవాలి. సో, తర్వాత వచ్చేదంతా కూడా ప్రాఫిట్. కాబట్టి ఈ బాక్స్ క్రికెట్ కాన్సెప్ట్ నలుగురు, ఐదుగురు లేదా ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ పెట్టుకుంటే చాలా బావుంటుంది. తలో 3,00,000 ఏసుకున్న, 5,00,000 ఏసుకున్న హ్యాపీగా రన్ చేయొచ్చు. సో, వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో ఎళ్తది. నేను ఒకే ఒక్క లైక్ అడుగుతున్నా. 500 లైక్‌లు ఈ వీడియోకి టార్గెట్. దయచేసి హెల్ప్ చేయండి. థాంక్ యూ సో మచ్.